ఓం నమో వెంకటేశాయ. శతం విహాయ భోక్తవ్యం. ఈ మాట కూడా మనం విరివిగా విని మాటే. శతం విహాయ భోక్తవ్యం, సహస్రం స్నానమాచరేత్, లక్షం విహాయ దాతవ్యం, కోటిన్ త్యక్వా హరిం స్మరేత్. 100 పనులు ఉన్నా మానుకుని సకాలంలో భోజనం చేయాలట. అందుకనే మన పెద్దలు మనకి వేళకి భోజనం చేస్తూ ఉండనన్న అని చెప్తూ ఉంటారు. అలాగే సహస్రం స్నానమాచరేత్, భోజనం చేయమన్నారు కదా అని చెప్పి స్నానం మానేసి చేయకూడదు, అది అనాచారం అవుతుంది. 1000 పనులున్న మాని పక్కన పెట్టి స్నానం చేసి శుద్ధిగా మన దైనందిన కార్యక్రమాలన్నీ చేసుకోవాలి అనే అర్థం కనపడుతుంది. అలాగే లక్ష్యం విహాయ దాతవ్యం, దాన గుణం గురించి ఎంతో గొప్పగా చెప్పబడిందండి మన శాస్త్రం. 1,00,000 పనులు విడిచిపెట్టైనా నీవు ఉన్న దాంట్లో 10 మందికి పంచిపెట్టినైనా అనేది చెప్తోంది. అలాగే కోటిన్ త్యక్వా హరిం స్మరేత్ అంటే 1,00,00,000 పనులున్నా మాని అని అర్థం ఇక్కడ చెప్పుకోకూడదు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనస్సులో హరినామస్మరణ ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. చిత్తం శివుని పైన అనే మాట ఉంది కదా మనకి. ఆ విధంగా ప్రతీది కూడా మనం దేవునికి అర్పిస్తూ ప్రతి చేస్తున్న పనిని కూడా దైవార్పణంగా భావిస్తూ మనసులో మాత్రం ఎప్పుడూ దేవుని స్మరిస్తూ ఉండాలి. స్వస్తి.